హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లడ్డు వ్లాగ్స్. మీకు తమ్నేల్ చూసినట్టయితే మీకు తెలిసే ఉంటుంది. ఇవాళ మా అబ్బాయితో ఒక వ్లాగ్ అనమాట, ఏమి మాల్లో. అదే ఇవాళ వ్లాగ్లో నేను ఏమి మాల్లో ఎక్కడెక్కడ వెళ్ళాము, ఏమేమి చేసాము, మా వాడితో ఎంత ఎంత గడిపాము, వాడు ఏమేమి కొనుక్కున్నాడు, ఎక్కడెక్కడ తిరిగాడు, ఆ వ్లాగే ఇవాళ విశేషాలు. వెళ్ళగానే మేము ముందు ఈ షాప్లోకి వెళ్ళాము. దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఏవో చిన్నవి కలర్ పెన్సిల్స్ అవి తీసుకున్నాడనమాట. ఇది జపాన్ వాళ్ళది అనుకుంటానండి షాపు. బట్ దీంట్లో ఏంటంటే అన్నీ రీజనబుల్ రేట్స్ అండ్ బాగుంటాయి. ఐటమ్స్ కూడా డిఫరెంట్గా, అంటే మనకి కిచెన్ వేర్ ఉంటాయి, బాత్ వేర్ ఉంటాయి, కిడ్స్కి ఉంటాయి, అన్నీ ఉంటాయి. అంటే వెళ్ళిన వాళ్ళైతే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. కీ చైన్స్ అన్నీ బాగుంటాయి. నేను ముందు వీడియోలో కూడా మీకు ఒకసారి చెప్పాను. నేను హైదరాబాద్లో ఉండేవాళ్ళు, తిరిగే వాళ్ళకి ఆబ్వియస్లీ తెలిసే ఉంటాయి. అంటే ఈ వీడియో ఇంకా వేరే ఊరు వాళ్ళు చూసే వాళ్ళకి వచ్చి వాళ్ళు కూడా చూస్తారన్న ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట. ఇది పక్కనే లేడీస్ ఎంపోరియం ఉంది. కానీ ఇయర్ రింగ్స్ చాలా చాలా బాగున్నాయి. బట్ అన్నీ ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. మినిమం స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి 400. ఆ తర్వాత కుకీస్ దగ్గరికి వెళ్ళాము. మా అబ్బాయి అవి ఏంటి మాఫిన్సా ఏవో చిన్నవి కేక్స్వి తీసుకున్నాడండి. అవి తింటున్నాడు. అవి తింటూ మేము ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం అనమాట. స్టార్ట్ అయ్యి వాడు అవి తింటూ ఉన్నాడు. మేము కూడా పాప్కార్న్ తీసుకున్నాంలేండి. అవి తింటూ వెళ్తున్నాం మేము. అక్కడికి వెళ్ళినాక మళ్ళీ ఇంకో షాప్లో కీ చైన్స్. మా అబ్బాయికి కీ చైన్స్ అంటే ఎంత పిచ్చి అంటే ఎవరైనా 1, 2, 3 కొంటారు. కానీ మా ఇంట్లో మీరు నమ్మరు, అది కూడా ఒక రోజు నేను మా అబ్బాయి కీ చైన్స్ కలెక్షన్ తీస్తాను. ఒక 20, 30 కీ చైన్లు ఉంటాయండి. ఆ తర్వాత ఇంకా వెళ్తూ ఉన్నాం అన్ని షాప్స్. యాక్చువల్గా ఉన్న మాల్స్ అన్నింటిలో పెద్ద మాల్ శరత్చంద్ర మాల్, అదే ఏమి మాల్ అండి. ఆ తర్వాత ఒక డెకోర్ ఎంపోరియంలోకి వెళ్ళాము. రేట్స్ అయితే ఎక్కువే ఉన్నాయి. ఆబ్వియస్లీ మనకి మాల్స్లో అంటే ఎక్కువే ఉంటాయి, కానీ డిఫరెంట్గా ఉన్నాయండి. నాకు ఇదని కాదు, అదని కాదు, చాలా బాగా నచ్చినాయి అన్నీ. ఒక ఐడియా కోసమని మీకు కూడా ఒక వీడియో చూపిస్తున్నాను. ఈ డెకర్ ఐటమ్స్ మాత్రం నేను ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. అంటే కొన్ని ఏమో క్యాజువల్గా ఎక్కడైనా దొరికేటివే. తర్వాత ఈ బుద్ధుడు కొన్ని ఆఫర్స్ ఉన్నాయి. ఆ రోజు మేము వెళ్ళిన రోజు అయితే చాలా బాగుంది. ఇది ఆఫర్ ఎంతో % ఇచ్చారనమాట. అన్ని డెకోర్ పీసెస్ చాలా బాగున్నాయి అక్కడ. శ్రీకృష్ణ, బుద్ధ అండ్ వినాయకుడు అండ్ ఇవన్నీ టెరకోటా ఐటమ్స్ అన్నీ. సూర్యుడు, ఇంకేంటంటే ఇంకా డిఫరెంట్గా మనకి హోమ్ డెకర్ మాత్రం బాగానే ఉన్నాయి అక్కడ. నాకైతే తెగ నచ్చినాయి. ఎందుకంటే మీరు నా చాలా షార్ట్స్లో చూసుంటారు. నాకు హోమ్ డెకర్ అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ క్రాక్స్లోకి వెళ్ళాము. క్రాక్స్ ఒక పేరు తీసుకున్నాము మా అబ్బాయికి. అంటే యాక్చువల్గా ఈ షాప్లో తీసుకున్నాను, మరి ఇంకో షాప్లో తీసుకున్నాను నాకు గుర్తులేదు. కానీ ఏదో ఒక షాప్లో అయితే క్రాక్స్ తీసుకున్నాం. మా వాడు వెళ్తున్నాడు. ఈ మధ్యలో ఈ డెకోర్ ఐటమ్ నచ్చి నేను ఇది ఒక వీడియో తీశానమాట. ఆ రోజు క్రౌడ్ కొంచెం ఎక్కువగా ఉంది. మేము వెళ్ళింది సండే అనమాట. వెళ్తా ఉన్నారు వాళ్ళ డాడీ, తను నేను వస్తున్నానా లేదని చూసుకుంటున్నారు. అండ్ ఎక్సలేటర్ మళ్ళీ పైకి వెళ్తున్నాం మేము ఫస్ట్ ఫ్లోర్కి. ఏమైనా పిల్లలు ప్రతిదీ కావాలంటారండి. ఇది కావాలంటారు, అది కావాలంటారు. అది యూజా లేదా అనేది తర్వాత మ్యాటర్. మొత్తం మీద డబ్బులు మాత్రం అవగొట్టాలి పిల్లలకి, అదే మ్యాటర్. ఇంకా అక్కడి నుంచి మేము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాము. అక్కడి నుంచి అది అమ్మ అది కొందాం, అమ్మ ఇది కొందాం, ఇంతే. ఇంకా తర్వాత ఏంటంటే ఫైనల్గా మేము అక్కడి నుంచి ఇంకో ఫ్లోర్కి వచ్చాము. అక్కడి నుంచి వెస్ట్ సైడ్కి వచ్చాను. వెస్ట్ సైడ్లో డెకోర్ పీసెస్ అయితే నేను ఎక్కువగా కొంటుంటాను. అండ్ ఆ రోజు డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి. అందుకని ఒక వీడియో అప్లోడ్ చేశాను అనమాట. ఒక షార్ట్ తీశాను నేను. డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి ఆ రోజు. నేను వెళ్ళింది మాత్రం ఈ డెకర్ చూడడానికి. కిచెన్ వేర్ అవి మళ్ళీ కొత్త రకం ఏమొచ్చినాయా ఏంటా అనేది. సో ఈ రోల్ చూడండి ఎంత బాగుందో. ఏంటో డిఫరెంట్ ఎన్ని రోల్ అని కొంటాము. ఇప్పటికి 5, 6 రోళ్ళు ఉన్నాయి నా దగ్గర. మళ్ళీ ఇదో మోడల్ కొందాం అనుకుంటున్నాను. ఇక మా వారు అంటే రోల్ కుట్టేమన్నా పెడతావా, ఎన్నని కొంటావా అని మా వారు అరుస్తూ ఉంటారు. కానీ ఏం చేద్దాం, వీళ్ళతో కొన్నప్పుడల్లా 2 నెలలకు మోడల్ తీసుకొస్తూ ఉంటారు వెబ్ సైడ్ వాళ్ళు. సరే అది తర్వాత కప్స్ చాలా బాగున్నాయి కలెక్షను. అండ్ ట్రేస్ అవన్నీ కూడా అప్పుడు సేల్ ఏం లేదండి. జూలైలో ఉంటుంది వెబ్ సైడ్లో సేల్. షాపింగ్ బోర్డ్స్ అండ్ ఇవన్నీ డెకోర్ పీసెస్ అనమాట. బెడ్రూమ్కి అండ్ లాంతర్స్, క్యాండిల్ హోల్డర్స్ అండ్ డెకోర్ పీసెస్ డిఫరెంట్గా. అది ఒకటి కాదు, ఇది కాదు, చాలా బాగున్నాయి. అండ్ అక్కడి నుంచి ఫ్లవర్స్ కలెక్షన్ దగ్గరికి వెళ్ళాను. ఇవన్నీ హోమ్ డెకరే. అసలు ఫ్లవర్ కలెక్షన్ అయితే మన అంత అందంగా ఉన్నప్పుడు ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఆబ్వియస్లీ. ఈ పాట్స్ అనమాట, ఇవన్నీ ఫ్లవర్ పాట్స్ ఎంత చాలా బాగున్నాయి. ఇవన్నీ ఏంటంటే లివింగ్ రూమ్లో ఆర్గనైజ్ చేసేటివి. అంటే యాక్చువల్గా పెద్ద పెద్ద ప్లాంట్స్ నేను లివింగ్ రూమ్ అని నేను అనుకుంటున్నాను, ఎవరిష్టం వాళ్ళది. అండ్ ఈ ప్లాంట్స్ అయితే అసలు ఎంత బాగున్నాయంటే రేంజ్ వచ్చేసి 15. ఈ పాట్స్ చూడండి ఎంత బాగున్నాయో, డిఫరెంట్గా ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ అసలు ఇంకా అక్కడికి వెళ్తే ఇంకా అక్కడ ఫిదా అండి. నాకైతే డెకర్ అంత ఇష్టం అనమాట. సో చూడండి హ్యాంగింగ్స్ ఇవి చాలా చాలా బాగున్నాయి. పాట్స్ బాగున్నాయి. అంటే ఒరిజినల్ లాగే అనిపిస్తూ ఉంటాయండి ఏదైనా, చాలా బాగుంటాయి. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మా అబ్బాయి అదేంటో కొందామని దగ్గరికి వెళ్ళాను. ఇవన్నీ హోమ్ డెకరే. అసలు ఫ్లవర్ కలెక్షన్ అయితే మన అంత అందంగా ఉన్నప్పుడు ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఆబ్వియస్లీ. ఈ పాట్స్ అనమాట, ఇవన్నీ ఫ్లవర్ పాట్స్ ఎంత చాలా బాగున్నాయి. ఇవన్నీ ఏంటంటే లివింగ్ రూమ్లో ఆర్గనైజ్ చేసేటివి. అంటే యాక్చువల్గా పెద్ద పెద్ద ప్లాంట్స్ నేను లివింగ్ రూమ్ అని నేను అనుకుంటున్నాను, ఎవరిష్టం వాళ్ళది. అండ్ ఈ ప్లాంట్స్ అయితే అసలు ఎంత బాగున్నాయి అంటే రేంజ్ వచ్చేసి 15. ఈ పాట్స్ చూడండి ఎంత బాగున్నాయో, డిఫరెంట్గా ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ అసలు ఇంకా అక్కడికి వెళ్తే ఇంకా అక్కడ ఫిదా అండి. నాకైతే డెకర్ అంత ఇష్టం అనమాట. సో చూడండి హ్యాంగింగ్స్ ఇవి చాలా చాలా బాగున్నాయి. పాట్స్ బాగున్నాయి. అంటే ఒరిజినల్ లాగే అనిపిస్తూ ఉంటాయండి ఏదైనా, చాలా బాగుంటాయి. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మా అబ్బాయి అదేంటో కొందామని తీసుకొచ్చాడు. అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళామన్నమాట. అండ్ నెక్స్ట్ ఏదో కార్ చిన్నది కొనిపెట్టమ్మా ప్లీజ్ అని అంటే మళ్ళీ ఒక చిన్న కార్ కొంటాను వెళ్ళాము.
అక్కడి నుంచి ఇది ఏంటో డిఫరెంట్గా ఉన్నాయండి కార్ బైక్స్ ఇవన్నీ పిల్లలకి అట్రాక్ట్ చేయడానికి. మనకి చిన్నతనంలో పెద్ద గేమ్లు కానీ ఇవన్నీ బ్యాగ్స్ అండి. ఇవన్నీ ఛార్జింగ్ బ్యాగ్స్ అనమాట. ఇదిగోండి ఇవన్నీ గమనించారా, ఛార్జింగ్ బ్యాగ్స్ ఇవన్నీ. అసలు నేను ఒకసారి రోడ్ పైన వెళ్తుంటే ఈ బ్యాగ్స్ చూసి ఏదైనా బయట ఏమో అనుకున్నాను. సో మనకి ఇండియాలో కూడా దొరుకుతున్నాయి, అబ్రాడ్లో అనుకున్నాను. మా అబ్బాయికి ఇదిగోండి కథ అనిపించి సరేలే అని ఒకసారి ఇవ్వండి చూపిస్తానని మా అబ్బాయి చూస్తున్నాడు. అండ్ తర్వాత అగ్రోమెక్ దగ్గరికి వచ్చాను. అగ్రోమెక్లో మనకి ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీలో అంటే బాగా రీజనబుల్ రేట్లు, కానీ మరి ఏంబి మాల్ అని అంటే డబల్ రేట్స్ ఉన్నాయి అక్కడ. నేను మేబీ బయట వాళ్ళు ఎవరైనా వచ్చిన